జగన్ టూర్తో నెల్లూరులో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అటు కాకానితో ములాఖత్ అయ్యారు జగన్. ఇక మరికొద్దిసేపట్లో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసానికి వెళ్తున్నారు. అయితే అక్కడికి ఇప్పటికే కార్యకర్తలు చాలా మంది వస్తే పోలీసులు వారిని చెదరగొట్టడం చూస్తున్నాం మనం. అంటే అసలు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ప్రతినిధి మురళి ఉన్నారు ఫోన్ లైన్లో, మాట్లాడదాం. మురళి, ఏంటి నల్లపురెడ్డి నివాసం దగ్గర పరిస్థితి ఏంటి? ఇటు జగన్ ములాఖత్ ముగిసినట్టుగా తెలుస్తోంది. సో ఎప్పుడు వస్తున్నారు? నెక్స్ట్ ఏం జరగబోతోంది? ములాఖత్ ముగిసింది. జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. మరొక 15 నిమిషాల్లోనే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. అయితే మధ్యలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు గ్యాదర్ కావడంతో వెళ్ళడానికి మరొక 10 నిమిషాలు కూడా ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంది. పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలో ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి, అలాగే జైలు వద్దకి కూడా కొంతమంది కార్యకర్తలు అక్కడికి చొరబడి వచ్చారు. అయితే అక్కడ ముళ్ల కంచెలు ఏర్పాటు చేయడంతో కంచెలు దాటుకొని జైలు ముందు వరకు కూడా రాలేకపోయారు. కానీ సో అక్కడికి కేవలం 10 మందికి మాత్రమే అనుమతి ఉంది. హెలిప్యాడ్ కు ములాఖతుకు 3కు మాత్రమే అనుమతి ఉంది. అయితే 500 మంది మించి అభిమానులు కార్యకర్తలు జైలు వద్దకు చేరుకున్నారు. ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి అయితే వేల సంఖ్యలో అక్కడికి అభిమానులు, కార్యకర్తలందరూ కూడా చేరుకున్నారు. అయితే వారందరినీ కూడా పోలీసులు ముళ్ల కంచెలు ఏర్పాటు చేసి నివాసం వద్దకు వెళ్లకుండా ఎక్కడికక్కడ నిలిపే ప్రయత్నం చేసినప్పటికీ నివాసం నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి బయటకు వచ్చారు. బయటకు వచ్చి టూరిజం అక్కడ ఉన్నటువంటి టూరిజం గెస్ట్ హౌస్ వద్దకు చేరుకుని అక్కడ వారి కార్యకర్తలందరితో కలిసి నివాసానికి తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ పోలీసులకు, ప్రసన్న కుమార్ రెడ్డికి, వైసీపీ కార్యకర్తలకు వాగ్వాదం జరిగింది. ఆ సందర్భంలోనే వారందరినీ చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జ్ చేసి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. సో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికీ కూడాను అక్కడ పోలీసులకు అలాగే కార్యకర్తలకు వాగ్వాదం అనేది జరుగుతుంది. అయితే మరి కాసేపట్లోనే జగన్మోహన్ రెడ్డి అక్కడికి రాబోతున్నారు. ఈలోపు మరికొంతమంది కార్యకర్తలు కూడా అక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎక్కడికక్కడ పోలీసులు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కార్యకర్తలు మాత్రం ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి పెద్ద సంఖ్యలోనే అక్కడికి చేరుకుంటున్నారు. అక్కడ నివాసానికి వెళ్లిన తర్వాత దాదాపు అర్ధగంట పాటు ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంలో కుటుంబ సభ్యులతో ప్రసన్న కుమార్ రెడ్డితో ఆయన మాట్లాడతారు. జరిగినటువంటి పోలీసులు నేతలకు చెప్పారు ఇళ్లకు వెళ్లి, అదే విధంగా ఆంక్షలు కూడా పెట్టారు. సో స్టిల్ అయినా వస్తున్నారంటే ఏం చెప్తున్నారు? వారు నేతలైనా కార్యకర్తలైనా ఏమంటున్నారు? ఎందుకు వస్తున్నారు? రూల్స్ ఉన్నాయి కదా. వైసీపీ నేతలు నిన్నటి నుంచే చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అభిమానులు, వైసీపీ అభిమానులు అందరూ కూడా స్వచ్ఛందంగా తమ అధినేత వస్తుంటే చూడాలని, కలవాలని అనుకుంటారు. అలాంటి వారిని నిలువరించే ప్రయత్నం ప్రభుత్వం చేయాలని చూస్తోంది. అయితే మేము మా అంతటగా మేము ఎవరు కూడా ఎక్కడా పబ్లిక్ ని గ్యాదర్ చేయడం లేదు. కానీ వారు స్వచ్ఛందంగా వచ్చేటువంటి వారిని మేమైతే ఆపలేం. పోలీసులు ఆంక్షలు ఉన్నప్పటికీ ఖచ్చితంగా వారైతే వచ్చి చూడాలన్నటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ విధంగా వాళ్ళైతే వచ్చేటువంటి అవకాశం ఉందని నిన్నటి నుంచి చెబుతున్నారు. సో అనుకున్న విధంగానే వైసీపీ నేతలు చెప్పిన విధంగానే ఇవాళ ఇటు జైలు వద్దకు వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ 3 దారులు మాత్రమే ఉన్నాయి. ఎక్కడైతే నిలువరించే ప్రయత్నం కొంత చేయగలిగినప్పటికీ కొద్దిమంది మాత్రమే వచ్చారు. కానీ టౌన్ లో అంటే నగరంలో ఉంటుంది కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి అనేక మార్గాల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఎంత కట్టుదిట్టం చేసేటువంటి ప్రయత్నం చేసినా కూడా అక్కడ కార్యకర్తలు నిలుపలేకపోయారు. సో అనుకున్న విధంగా వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి అక్కడికి చేరుకునే సమయానికి సంఖ్యలో అక్కడికి అభిమానులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అక్కడ దాదాపు అర్ధగంట వారితో మాట్లాడిన తర్వాత మీడియాతో కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడే మాట్లాడేటువంటి అవకాశం ఉంది. పోలీసుల ఆంక్షలు కావచ్చు, అక్కడ జరిగినటువంటి పోలీసుల అభ్యంతరాలు, అక్కడ స్వల్పంగా జరిగినటువంటి లాఠీ చార్జీ, వీటన్నిటిపై కూడా జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారో చూడాల్సినటువంటి పరిస్థితి.